సమ్మర్లో ఈ ఎక్స్ట్రా కాల్ బావా పాపం మా బావ భవిష్యత్ ఏంటో నిక్కర వదలవే అన్న దగ్గరే మాట ఆగిపోయింది. అక్కడితో వదిలేసాయా? అక్కడితో వదిలేస్తే ఆర్పులు ఎందుకు అరుస్తాడు? బాడీలో ఏం కొరుక్కు తిన్నాయో ఏ పాటలు వదిలేసాయో అర్థం కావట్లేదు. బావా బావా అసలు నాకు తిండి ఎవరు పెడతారు బావా? నేనేమో బాగా తిండిపోతున్నా, ఆకలిస్తే ఇంకా నాకు తిండి పెట్టేవాడే లేడు ఇంకా. బావా రా బావా. ఏంది బావా ఇది? దానికి తిండి పెట్టి చాలా రోజులైనట్టుందిరా. నా ఒంట్లోంచి కనీసం కిలో కండలు ఆగేసింది. అయినా బావా చొక్కానే అనుకుంటే నిన్ను కూడా చించేసే బావా. దాని దృష్టిలో సొక్కాకి నా ఒంటికి పెద్ద తేడా కనిపించినట్టు లేదురా. బావా ఆ అరుపులకి నువ్వు బతుకుతావు అనుకోలేదు బావా. అంటే అంత అయిపోయాక నా శవాన్ని తీసుకెళ్దాం అనుకున్నావురా? అంత మాట అన్నావేంది బావా? చాలా మాట్లాడాలనుందిరా, కానీ మాటలు రావట్లా. బావా ముళ్ళ కంప మీద నుంచి లాగేసిన చీరలాగా అయిపోయావు నువ్వు. తిట్టాలన్న ఓపిక లేదురా. బావా గుండు మీద కూడా గుల్క రోడ్ల గుంటలు పడ్డాయి బావా. ఒరేయ్, ముందు నన్ను కొంపకి చేర్చి డాక్టర్ని పిలవరా. బావా పొద్దున్నే నిద్ర లేవాలన్న మినిమం కామన్ సెన్స్ కూడా లేదు. ఎలా నిద్రపోతుందో. లాక్ ఓపెన్ చేయడానికి ఏం పేరు పెట్టుంటారు? ఎవరు గెస్ చేయరని నా పేరు పెట్టుంటారా? బాను.
మరీ ఓవర్ యాక్షన్ కాకపోతే నా పేరు ఎందుకు పెడతారు? జయమ్మ పేరు? జయమ్మ. దక్ష. అయ్యో, ఇంకోసారి ట్రై చేస్తే లాక్ ఓపెన్ అవ్వదు. బంగారమా? ఎవరి బంగారం? అదేనా? అదే అయ్యుంటుంది. ఇంకెవరుంటారు? అమ్మో, నన్ను చూస్తున్నారేంటి? అనుమానంగానే వచ్చిందా? నా దగ్గరకు వస్తున్నారేంటి? హలో. నిద్ర లేచాను. మాట్లాడారా? కనీసం అలా నవ్వారా? ఆ బంగారం ఎవరో గాని దాని మీద మాత్రం ఎంత ప్రేమ కురిపిస్తున్నారో. ఓకే ఓకే, వచ్చేస్తున్నాను. బాయ్. దీనికి మాత్రం ఏం తక్కువ లేదు. గాల్లో ముద్దులు, అది దొరికాక గుద్దులే గుద్దులు. అదెవరో చూద్దాం. దాని నెంబర్ నోట్ చేసుకుందామంటే మిస్ అయింది. ఏంటి తెల్లవారిపోయి ఇంతసేపైనా బయటికి రాలేదు? ఎలా వస్తుంది? నిద్రలేని రాత్రిని గడిపాక ఉదయాన్నే లేవటం అంటే కష్టమే కదా. నువ్వాకు, అన్నీ చూసినట్టే చెప్తాం. ఏంటక్కా నీ అమాయకత్వం? రాత్రి ఆ ముక్కటాలు మూలగడాలు విన్న తర్వాత కూడా ఇంకా ఏమీ జరుగుండదని నమ్ముతున్నావా? నువ్వు కలలు కన్నావని అవేవి జరగవులే. జరుగుతాయి, అలాగే చూస్తూ ఉండు. ఏంటి జరిగేది? లోపల ఏం జరిగిందోనని నేను టెన్షన్ పడుతుంటే మధ్యలో మీ ఇద్దరు గోలేంటి? ఏం జరగడం ఏంటక్కా? శోభనమని చెప్పింది కదా. చెప్తే
జరిగిపోతుందా? పెళ్లి రోజు గుడి వరకు తీసుకెళ్లేలా చేసుకుంది అంటే మామూలు విషయమా? అక్కడుంది భాను, ఏవైనా చేయగలదు అని అర్థం కాలేదా? తను భాను అయితే ఆయన ఏజే. తుఫానే వచ్చినా కొండరాయి కదులుతుందా, కరుగుతుందా? వేడి నీళ్ళతో స్నానం చేసి వేడిగా టిఫిన్ చేసి అర్జెంటుగా పడుకోవాలి. అయ్యో అక్క, చీర నలిగింది, బొట్టు చెదిరింది, పూలు కూడా వాడాయి. ఆపండి మీ రన్నింగ్ కామెంటరీ. అయ్యో, అందరూ ఇక్కడే ఉన్నారా? నేను గమనించనే లేదు. ఎక్కడా రాత్రంతా నిద్ర లేక కళ్ళు మూతలు పడుతుంటేనో. అబ్బా, ఏజీ ఉన్నారే, మామూలు చిలిపివారు కాదు. ఎవరి గురించి ఏం మాట్లాడుతున్నావో అర్థం అవుతుందా? మీరేం తెలుసుకోవాలని ఇక్కడ వెయిట్ చేస్తున్నారు? మీకైనా అర్థం అవుతుందా? ఏదో కావాలని నిల్చున్నట్టు మాట్లాడతావేంటి? నేను మాత్రం కావాలని మాట్లాడినట్టు మీరు ఫీల్ అవుతున్నారేంటి? మాతో గొడవ పడ్డానికి వచ్చావా? గొడవ పట్టడానికి అన్నట్టు కాపు కాసి ఇక్కడే ఉంది మీరు. అంత అవసరం మాకేమీ లేదు. లేనప్పుడు ఇక్కడే ఉన్నారెందుకు? అసలే ఒళ్ళు నొప్పులతో బాధపడుతుంటే అవును, నేను మహానటి గ్రూప్ లో ఉన్నాను కదా. అందులో అనుమానం ఏముంది జయమ్మా? నువ్వు చేసేది యాక్టింగో నిజమో అర్థం కాక అల్లాడిపోతున్నాను. ఇంతకీ కాయా పండా? రెండు కాదు, పిందే. మరి నలిగిన ఈ చీర? నేనే నలిపా. రాలిన పూలు? నేనే తెంపా. మరి ఆ చెదిరిన బొట్టు? నేనే తుడిపా. ఓ మై గాడో, ఇంత చేసి ఏమీ జరగలేదా? ఏం జరుగుద్ది? చివరికి ఆ ఫోన్లో నెంబర్ కూడా చూడలేకపోయాను. ఏ ప్రయోజనమూ లేకుండా ఓ రాత్రి చీకట్లో కలిసిపోయిందన్నమాట. ఆ ఫోన్ చేసేది ఎవరో గాని మనతో మాట్లాడాలంటే అంటూ సింహానికి మాటలు వచ్చినట్టు మాట్లాడతారా? అది ఫోన్లో మాత్రం అవునా, అలాగా, వావ్ అంటూ ఎంత ప్రేమ కురిపిస్తారు. తలుచుకుంటేనే ఒళ్ళు మండిపోతుంది. ప్రతిదానికి అడవకు బాను.
ఏది యాక్టింగ్ అర్థమై చావట్లేదు. ఈ రోజు ఆ ఫోన్లో మాట్లాడేది ఎవరో తెలుసుకోకుండా వదిలిపెట్టను. తెలుసుకుంటాను. మా బామ్మర్దిగాడేడి? ఒరే ఏడుకొండలో, ఇక్కడున్నాను బావా. ఒరేయ్ ఆ నోటికి చేతికి కోసంత రెస్ట్ ఎవరా? నీకెంత తెచ్చిన టిఫినే బావా. కుక్క గడిచిందని నువ్వు తినకూడదట, అందుకే నేను తింటున్నా. ఒళ్ళంతా గాయపడి నేనుంటే నీకెలా తినబుద్ధి అవుతుందిరా? ఆ, నేను కుక్కలు కొరికి పెరిగిన సంగతి నాకు తెలుసు గాని నా కడుపుకు తెలియదు కదా బావా. ఒరే నిన్ను అమ్మా నిన్ను సార్ మీకు కొంచెం రెస్ట్ కావాలి. డాక్టర్ గారు, ఇంతకు మా బావ పరిస్థితి ఏంటి? మీ బావ వీరుడు ధీరుడు ఆ, పోరాట యోధుడు. ఏంటి నేనా? ఎస్, మీరొక బాహుబలి, ఒక మహాబలి. లేదంటే ఇంత ఘోరంగా కరిచిన కుక్కతో పోరాడి ప్రాణాలతో బయటపడ్డారంటే మామూలు విషయమా? మీకు అలా అర్థమైందా డాక్టరు? అరుపులు ఆర్తనాదాలు తప్ప పోరాడే అవకాశం ఎక్కడిచ్చింది నాకు? కొరికి కొరికి అది అలసిపోయి వెళ్ళిపోయింది తప్ప నేను పోరాడిందేం లేదు డాక్టరు. పోన్లేండి, కొంతవరకు కొరికి వదిలేసింది. ఓ 2 రోజులు ఎటు కదలకుండా రెస్ట్ తీసుకోండి. ఈ మెడిసిన్స్ అన్ని వాడండి. సరే అండి, ఉంటా మరి. ఆ, ఒరే బామ్మర్దే, ఏటి బావా? ఏది ఏమైనా ఆ ఏజేగాడిని వదలకూడదురా. సిరిగిన సొక్కకు అతికిలేసినట్టు, ఒళ్ళు మీద పత్తి పూలు పూసినట్టు ఈ విధంగా ఒళ్ళంతా బ్యాండేజ్ లేసినా నీకింకా ఏజెన్ ఏదో చేయాలనిపిస్తుందా? వద్దు బావా, నువ్వు కదలకు. నీకేం కావాలనా నాకు చెప్పు బావా, నీకోసం నేనెళ్తాను. ఒరేయ్ ఈ మాట ఇప్పుడు కాదురా, నిన్న చెప్పి వెళ్ళాలి. పక్క బలం పిక్క బలం నాకన్నా నీకే ఎక్కువ ఉంది కాబట్టి పీక్కు తిన్నా ఉన్న దాంట్లో పోయేదెంతను ఊరుకునేవాళ్ళం. అయినా అదేం కుక్కరా, ఎంగిలిస్తరాకు మీద ఎగబడినట్టు ఎగబడిపోయింది. వంటల దగ్గర నిలబడ్డావు కదా బావా, గుమ్మని వాసన తగిలిందేమో. ఆ ఏజేగాడు కొట్టాడు, ఆడి పెళ్ళం కొట్టింది, ఆడి కుక్క కరిసింది. ఇన్ని అవమానాలు జరిగాక ఆడిని ఏటీ చేయలేదంటే ఈ అప్పలకొండ అందరి దృష్టిలో సప్పటికొండ అయిపోతాడ్రా. ఎమర్జెంటుగా ఆడి మీద పగ తీర్చేసుకోవాలా. సర్లే బావా, ముక్కకి మసాలా పట్టినట్టు నీ ఒంటికి పట్టిన ఆయింట్మెంట్ ఆరిపోని అప్పుడు చూద్దాం. అప్పటిదాకా ఏం చేయమంటావురా ఎగస్ట్రాల బామ్మర్ది? నీతో కూసుని అచ్చు బొమ్మ ఆడమంటావా? ఈరోజే వెళ్ళాలా? ఏం బావా, మళ్ళీ కరిపించుకోవాలని కోరిక ఉందా ఏంటి? కొరకడానికి ఏం మిగిలిందని ఏడకాళీ ఉందని. అయినా అది నన్ను చూడగానే సీపో అవతలకే రోజు నువ్వేనా అని వెళ్ళిపోద్ది. కొరికి కొరికి అంత బోరు కొట్టేసి ఉంటది. సర్లేగానే నేను పోయి ఏర్పాట్లు చేస్తలే. ఒరే తెంగర బామ్మర్దే, ఏంటి బావా? వచ్చేటప్పుడు 2 కోడితోళ్ళు అట్టుకొచ్చాయి. నేను తిన్నానుగా బావా. కాదురా, అక్కడ కుక్క నన్ను తినకుండా ఉండడానికి. కుక్క బావని బాగానే భయపెట్టినట్టుంది.
కుండా పోయింది. అయినా ఇంట్లో భార్యని నన్ను వదిలేసి ఎవరి కోసమో సింగారించుకుని బయలుదేరుతున్నారు. చూసించాలు పంజుడు.